నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు సినిమా టికెట్ ధరల పెంపుపై సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్ చేశారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు కాస్త అసహనం వ్యక్తం చేసినట్లుగా భావించవచ్చు. అయితే న్యూ ఇయర్ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియా ప్రతినిధులతో చిట్చాట్ గా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై పూర్తిగా దృష్టి సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే ఫ్రీ బస్సు స్కీమ్ను కూడా అమల్లోకి తెస్తున్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. అయితే సీఎం చంద్రబాబు మాత్రం తనదైన శైలిలో పాలన సాగిస్తూ ఇటీవల అధ్వానంగా ఉన్న రహదారులను అభివృద్ధి పరిచారు. ఓవైపు ప్రభుత్వ పథకాలను ప్రవేశపెడుతూ మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. కాగా న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి అంశాలపై సీఎం చంద్రబాబు కీలక కామెంట్ చేశారు. ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలను ఇవ్వడం జరిగిందని, వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు వెనుకాడబోమన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్న విమర్శలపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రాన్ని వైసీపీ పాలనలో 5 ఏళ్లు ఆర్థికంగా భ్రష్టు పట్టించారని, ఇప్పుడు ఆ తప్పులను తాము సరిచేస్తున్నామని తెలిపారు. అలాగే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నామని వైసీపీ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమకు ఆ ఉద్దేశమే ఉంటే రావడమే జగన్ను జైల్లో వేసేవారమని, తమకు అలాంటి ఉద్దేశం లేదు అని తెలిపారు. మాజీ సీఎం జగన్ కు ఉన్న ఆలోచనలు తమకు లేవని, అటువంటి దృక్పథం జగన్కే సొంతమన్నారు. అంతలోనే ఒక మీడియా ప్రతినిధి సినిమా టికెట్ ధరల పెంపుపై ప్రశ్నించగా సీఎం తనదైన శైలిలో స్పందించారు. సినిమా టికెట్ల ధరల పెంపు సమస్య కాదని, దానికంటే పెద్ద సమస్యలు పరిష్కరించాల్సి ఉందన్నారు. ఇటీవల సినిమా టికెట్ ధరల పెంపుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం ఇలా స్పందించడం విశేషం. అలాగే త్వరలో తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. సీఎం తనిఖీలకు వస్తానని ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం ఖాయంగా కనిపిస్తుంది.